కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. यानी बीमा सखियां सामाजिक सुरक्षा का कवच देने जा रही हैं। 10th పాస్ అయితే చాలు ప్రతి మహిళ ఈ పథకం ద్వారా 3 సంవత్సరాల్లో 2,64,000 సంపాదించవచ్చు. 2.25 लाख रुपए से अधिक कमाएगी। సింపుల్ గా చెప్పాలంటే ఈ పథకం ఒక మహిళని జాబ్ హోల్డర్ గా మారుస్తుంది. అంటే ఈ పథకం మహిళకి జాబ్ ఇస్తుందన్నమాట. ఆ జాబ్ మనం కావాలంటే పార్ట్ టైం గా ఇంట్లోనే కూర్చొని పార్ట్ టైం గా చేసుకోవచ్చు, లేదా ఫుల్ టైం గా కూడా మనమైతే చేసుకోవచ్చు. జీతం చూసుకున్నట్లయితే ప్రతి నెల 7,000 ప్లస్ కమిషన్ 7,000 రూపాయలు ప్లస్ కమిషన్ మనకైతే వస్తూ ఉంటుందన్నమాట. అర్థమైందా అండి? సో ఈ పథకం పేరు చూసుకున్నట్లయితే ఎల్ఐసి బీమా సఖీ యోజన. సో ప్రభుత్వం ఎల్ఐసితో పార్ట్నర్షిప్ చేసుకొని ఈ పథకాన్ని తీసుకొచ్చింది. సో ఈ పథకం ఓన్లీ ఫర్ లేడీస్ మాత్రమే ఈ స్కీమ్ కి అప్లై చేయాలి. ముఖ్యంగా విలేజెస్ లో లేదా చిన్న చిన్న టౌన్స్ లో చాలా మంది లేడీస్ ఇంట్లోనే ఖాళీగా ఉంటారు కదా. అదేవిధంగా కొందరైతే రోజువారీ కూలి పనికి వెళ్తూ ఉంటారు, డైలీ వేజెస్. అదేవిధంగా కొందరు చూసుకున్నట్లయితే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళల్లో చాలా మంది 10th ఇంటర్ ఈ విధంగా పాస్ అయి ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని కూడా ఒక జాబ్ హోల్డర్గా మారుస్తుంది ఈ స్కీమ్. అర్థమైందా అండి? వాళ్ళు ఏం చేయాలి అంటే వీళ్ళే కాదు, ఎవరైనా సరే మీరు మహిళ అయితే చాలు, మీరు అప్లై చేసుకోవడమే ఈ స్కీమ్కి. సో మీరు అప్లై చేసుకుంటే మీకు ఎల్ఐసి తెలుసు కదా, ఎల్ఐసి ఆఫీస్ వాళ్ళు మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు. మీకు కమిషన్ వస్తూ ఉంటుంది. కమిషన్తో పాటు స్టైఫండ్ అనగా ఫిక్స్డ్గా ప్రభుత్వం మీకైతే జీతాన్ని కూడా ఇస్తుంది.